హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆరోగ్య రంగం కమిటీలు గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో నిన్నటి క్లాస్లో విద్యా రంగం కమిటీలు చూసినాం. ఈ రోజు క్లాస్లో ఆరోగ్య రంగం కమిటీలు చూద్దాం ఫ్రెండ్స్. సో విద్య తర్వాత అత్యంత ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే ఆరోగ్యం. సో ఆరోగ్య రంగ కమిటీలు చూద్దాం. సో ఆరోగ్య రంగ కమిటీలో వచ్చేసరికి బోర్ కమిటీ, మొదలియర్ కమిటీ, చెడ్డా కమిటీ, జంగల్వాలా కమిటీ, శ్రీవాస్తవ కమిటీ. ఓకే, సో ఈ కమిటీలు ఉన్నాయి. సో ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఈ క్రింది వాటిలో ఆరోగ్య రంగం కమిటీలు ఏవి అని అడగచ్చు, లేకపోతే వాటి సీక్వెన్స్ కూడా అడగచ్చు. ఓకే, సో ఒకసారికి ఇక్కడ బోర్ కమిటీ, మొదలియర్ కమిటీ, చెడ్డా కమిటీ, జంగల్వాలా కమిటీ, శ్రీవాస్తవ కమిటీ. సో ఇవన్నింటిని గుర్తుంచుకోవడం కోసం సింపుల్గా ఒక కోడ్ పెట్టా. బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. ఓకే, బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా బామ్మ అంటే ఎక్కువ ఏజ్ ఉన్నమ్మ. ఓకే, ఎక్కువ ఏజ్ ఉన్నామని మనం బామ్మ అంటాం. సో బామ్మ ఎక్కువ ఏజ్ ఉంది ఎట్లా అంటే ఆమె ఆరోగ్యంగా ఉంది కాబట్టి బామ్మ అయింది. ఓకే, సో చాలా రోజులు బతికింది అంటే ఆమె ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఆమె బామ్మ అయింది. ఓకే, బామ్మ అయిన తర్వాత ఆమె ముఖం ఎట్లుంటుంది? చెడ్డ ముఖమే ఉంటుంది. అంటే ముఖం కొంచెం ముడతలు పడి ఉంటుంది. సో బామ్మ చెడ్డ ముఖంతో. సో ఆ బామ్మ ఏజ్లో ఎటు పోతారు? ఎవరైనా కాశీకి పోతారు. సో అట్లా బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. సో ఆరోగ్య రంగ కమిటీలు అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే, ఆరోగ్యం మంచిగా ఉంటే మనం చాలా రోజులు బతుకుతాం. చాలా రోజులు బతుకుతే మనల్ని బామ్మ అంటారు. ఓకే, సో బామ్మ అయిన తర్వాత ముఖం చెడ్డదైపోద్ది. ఓకే, చెడ్డ ముఖం అవుతుంది. సో బామ్మ చెడ్డ ముఖంతో ఎవరైనా ఆ ఏజ్లో కాశీకి వెళ్తారు. సో కాశీకి వెళ్ళింది, జై కాశీ అంది. సో బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. ఓకే, సో ఇది గుర్తుంటే మనకు ఆరోగ్య రంగ కమిటీలు గుర్తుంటాయి. ఓకే, సో ఆరోగ్యం ఉంటేనే ఇది బామ్మ. సో ఓవరాల్గా బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. ఇక్కడ బెడ్ చేసుకొని బోర్ కమిటీ, బెడ్ చేసుకొని మొదలియర్ కమిటీ, చెడ్డా బెడ్ చేసుకొని చెడ్డా కమిటీ, ముఖంతో బెడ్ చేసుకొని ముఖర్జీ కమిటీ, జై బెడ్ చేసుకొని జంగల్వాలా కమిటీ, బెడ్ చేసుకొని కర్తార్ సింగ్ కమిటీ, శ్రీ బెడ్ చేసుకొని శ్రీవాస్తవ కమిటీ. ఓకే, సో బోర్ కమిటీ 1943, మొదలియర్ కమిటీ 1962, చెడ్డా 1963, ముఖర్జీ 1965, జంగల్వాలా కమిటీ 1967, కర్తార్ సింగ్ కమిటీ 1972, శ్రీవాస్తవ కమిటీ 1975. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసరికి 1940 బోర్ కమిటీ. అప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితులు అంచనా వేయడం గురించి వేసిన కమిటీ బోర్ కమిటీ. తర్వాత స్వాతంత్రానంతరం వేసిన ఫస్ట్ కమిటీ ఆరోగ్యం మీద ఏది అంటే మొదలరియర్ కమిటీ. ఓకే, 1940 నుంచి 49 నుంచి 56 వరకు ఉన్న ఆరోగ్య పరిస్థితులు ఎస్టిమేట్ చేయడం గురించి వేసిన కమిటీ మొదలరియర్ కమిటీ. ఓకే, ఓవరాల్ గా స్వాతంత్రానంతరం వేసిన ఫస్ట్ కమిటీ ఆరోగ్యం మీద ఏదంటే మొదలరియర్ కమిటీ 1962. ఓకే, తర్వాత చెడ్డా కమిటీ. ఓకే, చెడ్డా కమిటీ 1963. ఎందుకోసం వేసిర్రు అంటే మలేరియా నివారణ కార్యక్రమాలు చేపట్టడం గురించి వేసిన కమిటీ ఇది. ఓకే, మలేరియా నివారణ కార్యక్రమాలు చేపట్టడం గురించి వేసిన కమిటీయే ఈ చెడ్డా కమిటీ 1963. నెక్స్ట్ ముఖర్జీ కమిటీ 1965. సో ఇది ఎందుకోసం వేసారంటే మలేరియా నివారణ కార్యక్రమాలు, మసూచి, తర్వాత కుటుంబ నియంత్రణ, కుష్టు, ట్రకోమా లాంటి వ్యాధులు నివారణ కార్యక్రమాల గురించి వేసిన కమిటీ ముఖర్జీ కమిటీ. ఓకే, మలేరియా నివారణ ఓన్లీ చెడ్డా కమిటీ. మలేరియా నివారణ, మసూచి, కుష్టు, కుటుంబ నియంత్రణ, ట్రకోమా లాంటి వ్యాధుల నివారణ కార్యక్రమాల గురించి వేసిన కమిటీ ముఖర్జీ కమిటీ. నెక్స్ట్ జంగల్వాలా కమిటీ. ఓకే, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ఏకీకరణ చేయడం గురించి వేసిన కమిటీ జంగల్వాలా కమిటీ. ఓకే, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ఒక ఏకీకరణ వ్యవస్థ రావాలని వేసిన కమిటీ ఈ జంగల్వాలా కమిటీ. నెక్స్ట్ కర్తార్ సింగ్ కమిటీ. ఓకే, కర్తార్ సింగ్ కమిటీ ఎందుకోసం వేసిర్రు అంటే సో ఆరోగ్య రంగంలో డెవలప్మెంట్స్ గురించి చేసిర్రు. ఈ కర్తార్ సింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే 50,000 జనాభా ఉంటే అక్కడ ఒక ప్రాథమిక కేంద్రం పెట్టాలని చెప్పింది. సో ఆ ప్రాథమిక కేంద్రం కింద 16 ప్రాథమిక ఉప కేంద్రాలు ఉండాలని చెప్పింది. ఓకే, 50,000 జనాభాకి ఒక ప్రాథమిక కేంద్రం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాథమిక కేంద్రం కింద 16 ఉప కేంద్రాలు ఉండాలని చెప్పిన కమిటీ ఏదంటే కర్తార్ సింగ్ కమిటీ 1972. ఓకే, తర్వాత శ్రీవాస్తవ కమిటీ. సో ఇదేం చెప్పిందంటే విద్య అయిన వైద్యమైన ఆ రంగంలో మానవ వనరుల అభివృద్ధి గురించి చెప్పిన కమిటీ శ్రీవాస్తవ కమిటీ. విద్య అండ్ వైద్యంలో మానవ వనరుల అభివృద్ధి గురించి చెప్పిన కమిటీ శ్రీవాస్తవ కమిటీ. సో ఇది ఫ్రెండ్స్ బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది ఆరోగ్య రంగ కమిటీలు. ఓకే, బామ్మ చెడ్డ ముఖంతో జై కాశీ అంది. సో ఇందులో చెడ్డ మలేరియా నివారణ, మసూచి, కుటుంబ నియంత్రణ, కుష్టు, ట్రకోమా వ్యాధులు. ఇక్కడ జంగల్వాలా ఆరోగ్య సేవలన్నింటినీ ఏకీకరణ, కర్తార్ సింగ్ కమిటీ ప్రాథమిక కేంద్రాలు, శ్రీవాస్తవ కమిటీ మానవ వనరుల అభివృద్ధి. సో ఇది ఆరోగ్య రంగ కమిటీలు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.